ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. మిథున్ రెడ్డిపై పెట్టిన కేసులో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తోందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. మిథున్ రెడ్డిపై పెట్టిన కేసులో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మిథున్ రెడ్డి జైల్లో ధైర్యంగానే ఉన్నారని చెప్పారు. ఎంపీగా కల్పించాల్సిన అవసరాలను కల్పించడం లేదని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింత యాక్టివ్గా రాజకీయాలు చేస్తారని అన్నారు పెద్దిరెడ్డి. కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు. మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మరి మాకైతే పశ్చాత్తాపం లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా, గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా ఉన్నాను. ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు.